వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఏపీఎస్సీ గ్రూప్ 1లో ప్రిలిమినరీలో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మనకి 30 మార్క్స్కి వస్తుంది. దీంట్లో ఎన్వైర్న్మెంట్ కూడా యాడ్ అవుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైర్న్మెంట్ రెండు కలిపి 30 మార్క్స్కి వస్తాయి. ఈ 30 మార్క్స్ చాప్టర్ వైజ్ యాజ్ వెల్ యాజ్ టాపిక్ వైజ్ ఎలాంటి ఏరియాస్ని టచ్ చేశారనేది ఒకసారి చూద్దాం. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే జనరల్గా రోజు వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఎక్కువ మార్క్స్ అడిగారు. ఓవరాల్గా ఎన్వైర్న్మెంట్ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ మొత్తం ఓవరాల్గా చూస్తే సిలబస్ని బేస్ చేసుకోకుండా ఓవరాల్గా డైలీగా వచ్చేటువంటి పేపర్లో వచ్చే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైర్న్మెంట్ సబ్జెక్ట్స్ మీదే ఎక్కువగా అంశాలను అడిగారు. ఇది మాత్రం 100% ష్యూర్. నా గ్రూప్ 2లో ఎస్వీఆర్ అకాడమీలో 75కి 72 డైరెక్ట్గా వచ్చింది. దానికి కారణం ఏంటంటే నేను డైలీ కరెంట్ అఫైర్స్లో వచ్చే అంశాలను ఎక్కువగా స్ట్రెస్ చేస్తాను. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైర్న్మెంట్ వచ్చిన దాని ప్రకారం దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ చెప్పి అది ఈ సబ్జెక్ట్కి సంబంధించింది చెప్తూ ఉంటాను అనమాట. ఎనీవే, సో చూస్తే చాప్టర్ 1 సైన్స్ అండ్ టెక్నాలజీ అన్ని రకాల టెక్నాలజీస్ నుంచి 8 క్వశ్చన్స్ వచ్చాయి. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. టెక్నాలజీ స్పేస్ డిఫెన్స్ చాలా ఇంపార్టెంట్, ఇవి 4 క్వశ్చన్స్ వచ్చాయి. ఎనర్జీ రిక్వైర్మెంట్ అండ్ ఎఫిషియన్సీ అంటే రెన్యూబుల్ ఎనర్జీస్, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్, సో ప్రజెంట్ ట్రెండ్, ఎనర్జీ ట్రాన్సిషను, సో వాటి మీద స్కీమ్స్, వీటన్నిటి మీద 4 క్వశ్చన్స్ వచ్చాయి. ఎన్వైర్న్మెంటల్ సైన్స్ మీద 12 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో నుంచి ఇక్కడ 18 క్వశ్చన్స్ వస్తే సో ఎన్వైర్న్మెంట్ మీద మనకి 12 క్వశ్చన్స్ వచ్చినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది మొత్తం మీద. అయితే చాప్టర్ వైజ్ ఒకసారి చూద్దామండి. సో ఫస్ట్ చాప్టర్లో 8 క్వశ్చన్స్ వచ్చాయి అన్ని రకాల టెక్నాలజీస్ మీద. వాటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎమర్జెన్సీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒకటి, ఇన్నోవేషన్ మీద ఒకటి అంటే ఇన్నోవేషన్ ఇండెక్స్ మీద, సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఒకటి, ప్రామినెంట్ ఇండియన్ సైంటిస్టుల మీద ఒక క్వశ్చన్ వచ్చింది, సైంటిఫిక్ ఫినోమినా మీద ఒక క్వశ్చన్ వచ్చింది, గవర్నమెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రోగ్రామ్స్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది, మెడికల్ టెక్నాలజీ మీద, హెల్త్ మీద ఒకటి వచ్చింది, బయోటెక్నాలజీ రీసెర్చ్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. చాప్టర్ 2 చూస్తే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో ముఖ్యంగా ఈ గవర్నెన్స్ అండ్ డిజిటల్ సర్వీసెస్ మీద ఒకటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మల్టీలింగ్వల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒకటి వచ్చింది. స్పేస్ అండ్ డిఫెన్స్ చూస్తే శాటిలైట్ టెక్నాలజీ మీద 2 క్వశ్చన్స్ వచ్చాయి, స్పేస్ మిషన్స్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది, ఇండిజినియస్ స్పేస్ అండ్ ప్రపల్షన్ టెక్నాలజీస్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. ఎనర్జీ మీద చూస్తే 4 క్వశ్చన్స్ వచ్చాయి. వాటిలో రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ మీద ఒకటి, న్యూక్లియర్ ఎనర్జీ మీద ఒకటి, ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ మీద అంటే మెథనాల్ మీద ఒకటి, సోలార్ ఎనర్జీ మీద ఒకటి, ఇలా 4 క్వశ్చన్స్ వచ్చాయి ఎనర్జీలో. అండ్ చివరిగా మనకి ఎన్వైర్న్మెంటల్ సైన్స్ చూస్తే బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ మీద 5 క్వశ్చన్స్ వచ్చాయి, క్లైమేట్ చేంజ్ అండ్ ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్ మీద 3 క్వశ్చన్స్ వచ్చాయి, వెట్లాండ్స్ రామ్సర్ కన్వెన్షన్ మీద ఒకటి వచ్చింది, బయోటెక్నాలజీ అంటే జెనెటిక్ టెక్నాలజీ మీద, బయోటెక్నాలజీ మీద, మెడికల్ అప్లికేషన్స్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది, నానో టెక్నాలజీ మీద ఒక క్వశ్చన్ వచ్చింది, మైగ్రేటరీ స్పీసీస్ సిఎంఎస్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. సో మొత్తం టోటల్గా ఎన్వైర్న్మెంటల్ సైన్స్ మీద అంటే బయోడైవర్సిటీ, ఎకాలజీ, ఎన్వైర్న్మెంట్ వీటన్నిటి మీద కలిపి 12 క్వశ్చన్స్ వచ్చాయండి. సో ఇది టోటల్గా సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైర్న్మెంట్ యొక్క గ్రూప్ 1 పేపర్ అనాలిసిస్ ప్రిలిమినరీకి సంబంధించి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.